హడావిడి కొనసాగుతూ ఉంది. ఉదయం నుంచి కూడా అనేక మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తూ ఉన్నారు. మనతో అడిషనల్ సిపి ఉన్నారు. సార్, ఉదయం నుంచి కూడా పరిస్థితి మానిటర్ చేస్తూ ఉన్నారు. ఎలా పబ్లిక్ని కంట్రోల్ చేస్తారు సార్? ఎంతమంది పోలీసులు ఉన్నారు ప్రొటెక్షన్? ఈ శ్రీ మైసమ్మ గుడి లాల్ దర్వాజా ఇది మనకు ఒక చాలా ముఖ్యమైన గుడి. ఈరోజు 20వ తారీఖు ఇది పెద్ద కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ బోనాల సందర్భంగా అయితే పోలీస్ విభాగం తరఫు నుంచి కూడా మేము అన్ని రకాల సజావుగా ఏర్పాటు చేశాము. దానికి సంబంధించిన లా అండ్ ఆర్డర్ ఫోర్స్ కానీ, ట్రాఫిక్ డిప్లాయ్మెంట్ కానీ, అండ్ సెక్యూరిటీ పరంగా కానీ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈ దాంట్లో లేడీస్ ఎక్కువ మంది వస్తారు, అమ్మాయిలు ఎక్కువ మంది వస్తారు. వాళ్ళకి ప్రత్యేకంగా సురక్ష కోసం, వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది పడకుండా దానికోసం మనము టీమ్స్ మన పోలీస్ తరపు నుంచి టీమ్స్ పెట్టాము. అదేవిధంగా ఈ దొంగతనం కూడా కంట్రోల్ చేయడానికి మన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ నుంచి దాంట్లో మఫ్టీ టీమ్స్ మనిషిని కూడా పెట్టడం జరిగింది. దాదాపు ఈ కార్యక్రమంకి సుమారుగా మొత్తం ఈ టెంపుల్ పరిసరం చుట్టూ ఏరియా మొత్తం ట్రాఫిక్ అంతా కలిపి దాదాపు 1000 మంది కన్నా ఎక్కువ బందోబస్తు మనం పెట్టుకున్నాము. సార్, ఓల్డ్ అఫెండర్స్ ఎక్కువగా ఈ పబ్లిక్ ఈవెంట్స్కి వస్తూ ఉంటుంటారు, ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి. వాళ్ళ మీద ఎట్లాంటి నిఘా పెట్టారు? అయితే ఆల్రెడీ ఇక్కడ మేము గట్టిగా ఈ సీసీటీవీ కెమెరా సిస్టమ్ పెట్టుకున్నాము అండి. సీసీటీవీ కంట్రోల్ రూమ్ కూడా మీరు చూసి ఉంటారు. ఆ కంట్రోల్ రూమ్ కూడా రౌండ్ ద క్లాక్ నిన్న సాయంత్రం నుంచి మేము మానిటర్ చేస్తాము. అదేవిధంగా మన సీసీఎస్ క్రైమ్ టీమ్స్ ఉన్నాయి. అండ్ ఈ బోనాలు పండుగ దాదాపు లాస్ట్ ఒక 20-25 డేస్ నుంచి నడుస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ మేము అంతా అప్రమత్తంగా ఉండి ఇంతకుముందు జరిగిన కార్యక్రమంలో ఎవరో పాల్గొన్నారు, చాలామంది మనం పట్టుకున్నాము. వాళ్ళకి కూడా ఇంటర్గేట్ చేసాము, వాళ్ళ మీద కేసు కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ఈరోజు కూడా ఇక్కడ ఎటువంటి జరగకుండా మేము దానికి సిద్ధంగా ఉన్నాము. సార్, మొన్న సికింద్రాబాద్ బోనాల్లో 117 ఈఫ్ టీజర్స్ని పట్టుకున్నారు, చాలా పెద్ద సంఖ్యలో పట్టుకున్నారు. సో ఈ పబ్లిక్ ఈవెంట్కి అలాంటి పోకిరీలు వస్తూ ఉంటారు ఈఫ్ టీజర్స్, వాళ్ళ పట్ల ఎట్లా అప్రమత్తంగా ఉన్నారు? ఎటువంటి నేను మీ టీవీ ఛానల్ మాధ్యమం ద్వారా, తర్వాత వేరే న్యూస్ ఛానల్తో, పత్రికా మాధ్యమం ద్వారా అందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను. ఈ కార్యక్రమం ఒక పండుగ ఉంది. ఈ పండుగలో అందరూ సజావుగా పాల్గొంటారు. ఫ్యామిలీస్ వస్తారు, లేడీస్ వస్తారు, జెంట్స్ వస్తారు, ఇంకా వస్తారు. దిస్ ఈజ్ ద ఒకేషన్ టు సెలబ్రేట్. ఇటువంటి ప్రోగ్రాంలో నేను ఇటువంటి యాంటీ సోషల్స్ ఎవరో ఉన్నారో వాళ్ళకి నా తరఫు నుంచి ఒక వార్నింగ్ ఇస్తున్నాను, గట్టిగా చెప్తున్నాను. మీరు దయచేసి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొండి, ఇటువంటి కార్యక్రమం డిస్టర్బ్ చేయకండి. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కఠినంగా చర్య తీసుకుంటాము. చాలామందిని మేము లాస్ట్ బోనాలు కార్యక్రమం పట్టుకొని వాళ్ళ మీద కూడా చాలా కఠినంగా చర్య తీసుకున్నాము. అదేవిధంగా ఎటువంటి కార్యక్రమం డిస్టర్బ్ చేయడానికి ఎవరికి వీలు కాదు. సజావుగా పాల్గొవాలి, జరిపించాలి. థ్యాంక్ యూ. ఈఫ్ టీజర్స్ పైన ప్రత్యేక దృష్టి పెట్టామని మొన్న సికింద్రాబాద్ బోనాల సందర్భంగా 117 మంది పట్టుబడితే, ఇప్పుడు ఓల్డ్ సిటీ బోనాల సందర్భంగా అట్లాంటి కేసెస్ రిపోర్ట్ అవ్వకుండా మాత్రం మహిళలకు తగిన ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాము. మహిళలు కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ మాత్రం హైదరాబాద్ పోలీసులు ఈ మెసేజ్ని ప్రచారం రూపంలో చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్.